పూరీ పీఠాధిపతుల సమావేశం. వారం 10 రోజుల క్రిందట పూరీ శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు. శ్రీ భగవానులకు వారికి జరిగిన సమావేశం అద్భుతంగా ఉంది. ఆ ఆచార్యుల వారు వస్తారని ముందే తెలిసి ఉండడం వల్ల సర్వాధికారి తగురీతిగా ఏర్పాట్లన్నీ చేయించారు. భగవాన్ ఇప్పుడు పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు కదా. ఆచార్యుల వారు వచ్చిన నాటి మధ్యాహ్నం భక్తులు భగవాన్ సోఫా మీద వ్యాఘ్రాజనం పరిచి యోగిరాజ్ చక్రవర్తికి తగినట్లు అలంకరించారు. ఆ సోఫాకు పక్కనే ఆచార్యుల వారికి ఉచితమైన ఆసనం వేసి ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ బయటికి వెళ్ళి వచ్చి సోఫా మీద కూర్చున్న వెంటనే భక్తులందరూ యథాప్రకారం నమస్కరించి కూర్చున్నారు. ఆచార్యుల వారు ఊరి నుండి వచ్చి ఇక్కడ వేద పాఠశాలలో బస చేసి పాద ప్రక్షాళనాదులు తీర్చుకుని శిష్యులు వెన్నంటి రాగా దండసహితులై భగవాన్ సన్నిధికి దయచేశారు. వారు వచ్చినప్పటికీ భగవాన్ పద్మాసనస్థులై సహజమైన మౌనముద్రను ధరించి కూర్చున్నారు. ఆచార్యుల వారు దండసహితులై భగవానుని సమీపించి అభివందనం చేశారు. భగవాన్ ఆదర్శపూర్వకంగా శిరకంపనం చేసి వారి నిమిత్తం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చోవలసిందని సైగపూర్వకంగా తెలియజేశారు. వారందు ఉపవిష్టులు కాక కృష్ణాజినాన కూర్చుండి తదేక దృష్టితో భగవానుని చూశారు. భగవానులను చలనరహితమైన అనుగ్రహ దృష్టిని వారి వదనం మీద ప్రసరింపచేశారు. ఎవరి నోటనూ మాట లేదు. సభంతా గంభీర కాసారం వలె నిశ్శబ్దత వహించింది. దాదాపు 1 అరగంట వరకు భక్తికి అనుగ్రహానికి గల బాంధవ్యాన్ని తెలియజేస్తూ వారు ఉభయులు అలాగే ఉండిపోయారు. అప్పుడు శ్రీ భగవానుని ముఖమండలం భానుకోటి ప్రభాభాసరమై విరాజిల్లజొచ్చింది. ఆ తేజో విశేషం వల్ల అమూల్యమైన ఈ సమావేశం చూడవచ్చిన భక్త బృందాల ముఖపద్మాలు వికసించాయి. ఆహా, ఏమి భగవానుని తేజో విశేషం అన్న అమృతవాణి అందరి హృదయ తండ్రుల్లోనూ మేళవించింది. అందులో ఒకరు అప్రయత్నంగానే ఆహా, ఇప్పుడు ఎవరైనా ఫోటో తీస్తే బాగుండును అన్నారు. ఆ మాటల ధ్వనికి మౌనం చెదిరిందా అన్నట్లు ఆచార్యుల వారు లేచి వందనపూర్వకంగా సెలవడిగి బసకు వెళ్ళారు. నిజంగా ఆ అపూర్వ దృశ్యం చూస్తే సనకాదులను అవతరించిన దక్షిణామూర్తి ప్రాదుర్భావం స్ఫురణకు వచ్చింది. వృద్ధ శిష్య గురుర్యువ అన్నదానికి సామ్యంగా ఆచార్యుల వారు కడుంగడు వృద్ధులు. వారి ముందు భగవాన్ యువకుని వలనే ఉన్నారు. అతిశయోక్తిగా భావిస్తావేమో కానీ అప్పుడు ఆ ప్రదేశం కూడా అలాగే ఉంది. సోఫాకు కుడిపక్కనున్న పూదోట నందనవనంగాను, వెనుక పక్కనున్న మామిడి చెట్లను దాటి కోటవలే ఉన్న అరుణాచలం కైలాస పర్వతంగాను, ఎడమ పక్కన శాఖోపశాఖలతో విస్తీర్ణమై ఉన్న బాదం చెట్టు మర్రి చెట్టుగాను, ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశం వికసించిన ముఖపద్మ గల భక్తులతో నిండి గంభీర కాసారం వలె ఉండడం వల్ల అదే మానస సరోవరంగాను తోచింది. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అన్నట్లు ఆచార్యుల వారు ఆనాటికి ఏమీ ప్రశ్నించనే లేదు. వారిచ్చటికి వచ్చే ముందు రాసిన ఉత్తరంలో హరగౌరీ సంయోగే అవచ్ఛాయ యోగ అన్న ఆగమవాక్యాన్ని గురించిన తమ సంశయం రాశారట. ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకునవచ్చునని ఆశ్రమం వారు భగవద్ అభిప్రాయం తెలియజేశారట. అందువల్ల మరుదినం తమ ఈ సంశయాన్ని గురించి ఆచార్యుల వారు భగవానుని అడిగితే ఏమన్నది తెలిసిందే. వ్యాపారాత్మకమైన శక్తి అనగా మనోవృత్తి శుద్ధమై సద్వస్తువగు హరునితో చేరినప్పుడు వృత్తి యందు ఆత్మ యొక్క ఛాయ అవతరిల్లుటే అవచ్ఛాయోగం అని సెలవిచ్చారు భగవాన్. నాకు అవగతం కాలేదన్నారు పీఠాధిపతులు. భగవాన్ వారి వంక 1 అరగంట సేపు దృష్టి ప్రసారం చేశారు. వారి కనులు మూతపడినవి. అనిర్వచనీయమైన అనుభూతిని పొందే ఆనంద బాష్పాలు జారగా కరములు శిరమున ఘటించి భగవాన్ ఇప్పుడు అవగతమైనదని నమస్కరించి కుంభాభిషేకం నాటికి తిరిగి రాగలమని చెప్పి దక్షిణ యాత్రార్థం శిష్య సహితులై వెళ్ళారు. వారు శివగంగ పీఠాధిపతుల రాక పూరీ శంకరాచార్యుల వారు వెళ్ళిన వనక ప్రసంగవశంగా ఒక భక్తుడు భగవానునితో శంకర పీఠాధిపతుల్లో ఇక్కడికి వచ్చింది వీరొక్కరేనా అన్నాడు. నేను విరూపాక్ష గుహలో ఉండగా శివగంగ పీఠాధిపతులు ఒకరు వచ్చారు. వారు ప్రస్తుతం శివగంగ పీఠాధిపతులుగా ఉన్నారే, వారి తండ్రికి తాత. వీరికి వారికి మధ్యన 2 పీఠాంతరాలున్నవి అన్నారు భగవాన్. వారు ఏమైనా భగవాన్ను ప్రశ్నించారా అన్నాడు భక్తుడు. ప్రశ్నించడానికి ఏమున్నది, వారు మంచి వివేకం కలవారు, పండితుల్లోనూ. నన్ను చూసిన వెనుక తమ సమీపస్తులతో సుఖి అంటే రమణుడే సుఖి, ఇలాంటి సుఖం నాకు 1000 జన్మలకైనా లభించడం దుర్లభం అన్నారట వారు అని సెలవిచ్చారు భగవాన్. వారును భగవానున్న చోటనే బస చేశారా అన్నాడు ఆ భక్తుడు. లేదు, అదొక విచిత్రమైన సన్నివేశం. వారు శిష్యులతో వచ్చి టౌన్లోని సత్రంలో బస చేసి నన్ను అక్కడికి రమ్మని
రమ్మని ఆహ్వానించారు. మనమేమి పండితులమా పోయేందుకు, ఏమర్హత ఉందని రానన్నాను. వారది విని తామే శిష్యులతో సహా బయలుదేరి పెద్ద పల్లెంలో సరిగంచు చాలువ 116 రూపాయలు పట్టుకుని నా వద్దకు రావాలని కొండ ఎక్కుతుంటే నేను ములైపాలు తీర్థం వద్ద నుండి కమండలం పుచ్చుకుని విరూపాక్ష గుహకు పోతూ ఉన్నాను. ఆ మధ్యన ఉన్న వృక్షం దగ్గర ఉభయలము కలుసుకున్నాము. వారు పల్లెం నా ముందు పెట్టి స్వామిది తాము స్వీకరించాలి అంటే నేను సమ్మతించలేదు. కడకు డబ్బు వారే తీసుకుని శీతాకాలంలో కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది, చాలువ గ్రహించండని తొందరించారు. తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకుని సరిగంతా చింపి ఉంచి అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను. ఆ సరిగా మొన్నటి వరకు ఇక్కడే ఉండాలి. వారు వెంటనే వెళ్ళారు. అప్పటికే చాలా వృద్ధులు ఇక్కడికి వచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే సిద్ధి పొందారు అని సెలవిచ్చారు భగవాన్. శృంగేరి పీఠాధిపతులు ఎవరూ రాలేదా అన్నారు భక్తులు. లేదు, నృసింహ భారతుల వారు ఉండగా రావాలని చాలాసార్లు యత్నించారు. నన్ను గురించి ఎప్పుడు ఆ బ్రాహ్మణ స్వామి సుఖంగా ఉన్నాడా అని అడుగుతూ ఉండేవారట అన్నారు భగవాన్. వారు ఆంధ్రులా అన్నాను. అవును, ఏమి అన్నారు భగవాన్. నృసింహభారతి అనేవారు తెలుగులో మంచి రసవత్తరంగానూ ఆధ్యాత్మికంగానూ దేవీ నక్షత్రమాలా కీర్తనలు రాశారు. వారు వీరేనా ఏమని అడిగాను. ఉండవచ్చును, వారు పండితులు కవులును అని సెలవిచ్చారు భగవాన్. వారు రావాలని యత్నించి కూడా ఎందుకు రాలేదు అన్నారు ఆ భక్తులు. ఏమున్నది, పీఠాధిపతులాయే ఎన్నో నిబంధనలు. చుట్టూ ఉన్నవారు ఒక మాత్రాన రాణిస్తారా అన్నారు భగవాన్. చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారు భగవాన్, విచిత్రంగా చెబుతారే అన్నారా భక్తులు. ఏం చేస్తారా, చూడండి ఇప్పుడు మన స్థితి ఎలా ఉన్నదో. జైలుకు పెట్టినట్టే కర్ర కటకటాలు పెట్టారు. గిరిగీసినట్లది దాటరాదు. ఒకరు విడిస్తే ఒకరు కాపలా, కదిలామంటే కబడ్దార్. డ్యూటీ ప్రకారం అదిగో వారు వస్తున్నారు, వీరు వెడుతున్నారు. డ్రెస్ లేదన్నమాట. కానీ పోలీసులకు వీరికి భేదమేముంది, వారి ఆధీనంలో మనం ఉన్నాం. లఘుశంకకు పోదామన్నా వెనక కాపలా తప్పదు. అది టైం ప్రకారమే లేవాలి. ఎవరుగానే ఆఫీసులో పర్మిషన్ తెచ్చుకుంటేనే ఏదైనా చదవాలి, మాట్లాడాలి, కానీ లేకుంటే లేదు. దీన్ని ఏమంటారు? జైలుకు దీనికి ఏం భేదం? ఇంచుమించు వారికి ఇంతే. మఠాధిపత్యం అంటే అది ఒక జైలే. వారేం చేస్తారు పాపం అని సెలవిచ్చారు భగవాన్. అందుకే ఈశ్వరునికి భక్తపరాధీనుడన్న పేరు వచ్చింది కాబోలు అన్నాను. అవును, స్వామిత్వానికే ఇంత పాటు ఉంటే వారి పాటు చెప్పవలనా? ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరును పలకాలి. ఏ రూపంతో రమ్మంటే ఆ రూపంతో రావాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అడుగు దాటి కదలరాదంటే అలాగే నిలిచిపోవాలి. పరాధీనత గాక వారికి ఏ స్వతంత్రం ఉంది అని చెప్పారు భగవాన్.